పబ్బం కట్టుకోవడానికి లేకపోతే టీవీ ఛానల్ కనిపించడానికి మాత్రమే ఉన్నది తప్పిస్తే కానీ ఇది మిగతాది లేదు శ్యామ్. అర్థం కాలేదు బ్రదర్. మనం పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకుంటాం సంపత్ గారు, ఇక్కడ పబ్లిక్ నుంచి కూడా కాల్స్ తీసుకుంటా. ఆయన కూడా దీన్ని సమర్థించరు. కాబట్టి ఈ విద్వేషాలు రగలకుండా దీన్ని చల్లార్చాలంటే పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా ఏమన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు క్షమాపణ చెప్పాలన్నారు. ఎందుకంటే ఆయన సినిమాటోగ్రఫీ మంత్రిగా ఆయన కొన్ని బాధ్యతలు ఉంటాయి, విధులు ఉంటాయి. కాబట్టి ఆడనీయం ఈ సినిమాలు అంటే అనుమతులు ఏమని అర్థం, దాని అర్థం. అవును. కాబట్టి దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒక్క మాట పవన్ కళ్యాణ్ ని స్పందించమనండి. మేము అదే కోరుతున్నాం. తెలంగాణ సమాజం ఎదురు చూస్తుంది. ఇది పెట్టినా సరే తప్పే చేయనప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు స్పందించాలి? అసలు తెలంగాణ ప్రజలను కానీ ఈ ఆశను భాషను తెలంగాణ ప్రాంతాన్ని కూడా అనలేదు అనేటప్పుడు ఇంకెట్లా? ఆ వీడియో విన్నారు కదా, స్పష్టంగా కనపడుతుంది. ముక్కు నేలకు రాసిండ్రా? రాహుల్ గాంధీ గారు నేలకు ముక్కు రాసిండ్రా? వచ్చేటప్పుడు పసుపు నీళ్ళతో కడిగిందా? ముఖ్యమైనకి తెలంగాణ ప్రజలకు మెట్టు దిగమని తప్పేముంది? ఏమన్నా ఆస్తులు పోతున్నాయి పవన్ కళ్యాణ్ గారి, కీర్తి కిరీటాలు పోతున్నాయా? ఏమేమి ఆయనకి ఇంకా మంచి మర్యాద దొరుకుతుంది. వినపల్లె. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక క్షమాపణ, తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు మనోభావాలు. ఒపీనియన్ పోల్ లో కూడా 80-90% మంది క్షమాపణ చెప్పాలంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు స్పందించి ఒక మాట చెప్తే తెలంగాణ ప్రజల కోసం ఒక మెట్టు దిగితే ఆయన యొక్క పార్టీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని గుంపు మేస్త్రి అనుకుంటున్నారు. నిజంగా గుంపు మేస్త్రి అయిపోతాడా? పనులు చేయకుండా ఉంటున్నారా? మరి మీరు దాన్ని నిజంగా ఒప్పుకున్నట్టేనా? మనోజ్ గారు ఇక్కడ రాజకీయ డిబేట్ కాదండి, ఇక్కడ తెలంగాణ ఆత్మగౌరవం. రెండు రాష్ట్రాల మధ్య సమస్య అయింది ఇప్పుడు. ఇది సంపత్ గారు మీరు అన్నది 100% నిజం. నేనేమంటున్నా, రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ, కేసీఆర్, నువ్వు నేను కాదు, ఇది మన ప్రాంత సమస్య. మన నేలను ఎవరన్నా అవమానిస్తే, ఒక ఆయన మార్వాడి ఆయన వచ్చేమో మనం తాగుబోతున్నాం అంటాడు, ఒక ఆయన వచ్చేమో మన దిష్టి తగిలింది కోరసీమలు, ఇంకో ఆయన వచ్చి ఇంకోటి అంటాడు, ఇంకో ఆయన వచ్చి ఇంకోటి అంటాడు. మరి మన బిడ్డలు చచ్చిపోయింది, ఎంత మొత్తుకున్నా ఇది వ్యర్థమైతుంది. శ్యామ్, నువ్వు ఏమైంది? ఏం చేసిండ్రు మీరు? గుజరాత్ వాళ్ళ మీద పోరాడిండ్రు. ఒక్క గుజరాత్ గల్లీలకి వెళ్ళి ఒక్కనైనా పంపించేటట్టు చేసిండ్రు. ఇప్పుడు జరుగుతున్న చర్చల్లో సంపత్ గారు అండ్ శ్యామ్ గారు అది ఇప్పుడు డిబేట్ కాదు. సారీ, అది ఇప్పుడు డిబేట్ కాదు. అది సారీ. క్యాంపస్ పక్కన ఉన్న సీతాఫల్ మండియా లేకపోతే అది మాణికేశ్వర్ నగర్ లో ఉన్న గుజరాత్ తోటి పంపి ఏం మాట్లాడుతున్నారు? అది కాదు. ఇప్పుడు జరుగుతున్న చర్చల్లో తెలంగాణ మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆయన రెస్పాండ్ అవ్వాలనే దానిపై డిస్కషన్ జరుగుతోంది. సంపత్ గారు కంప్లీట్ గా తప్పే కాదని కొట్టిపారేస్తున్నారు. ఒక్కసారి నేను పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటాను. సంపత్ గారు పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటాను. నేను కింద ఆ నెంబర్స్ ఇస్తాను. మీరెవరైనా ఈ డిస్కషన్ పై రెస్పాండ్ అవ్వాలనుకుంటే, పవన్ కళ్యాణ్ నిజంగా తప్పు చేయలేదు, ఆయన తెలంగాణ వాళ్ళు అనలేదు అనే రకంగా సంపత్ని మీరు ఏకీభవిస్తే, లేదు ఆయన అన్నారు, మీ అభిప్రాయం ఏదైనా చెప్పాలనుకున్నా కూడా మీరు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఆ నెంబర్ ద్వారా మీరు మాతో మాట్లాడవచ్చు, సంపత్ గారితో మాట్లాడవచ్చు. సంపత్ గారు ఇంతమంది చెప్తున్నారు కదా ఆయన రెస్పాండ్ అయితే బాగుంటుంది అనేది. సో తెలంగాణలో పార్టీ పెట్టిన ఆయన, తెలంగాణలో ప్రతి సందర్భంలో ఆయన ఇక్కడి నుంచి మొదలుపెట్టిన ఆయన ఒక్కసారి ఈ ఇష్యూపై రెస్పాండ్ అవుతే ఎలా ఉంటుంది అంటారు? తెలంగాణ ప్రాంతంలో నిజంగా నేను చెప్తాను, ఎంతమంది కార్యకర్తలు చచ్చిపోతే వీళ్ళు ఎంతమంది పరామర్శించిండండి, ఎంతమందిని కాపాడుకున్నారండి? ఇవాళ 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాని పెట్టుకొని ఇవాళ క్రియాశీలక సభ్యత్వాలతో తెలంగాణ ప్రాంతంలో అనేక మంది చనిపోతే, నల్గొండ ప్రాంతాల్లో పోయి ఇచ్చినాం, కోదాడ ప్రాంతాల్లో పోయి ఇచ్చినాం, దాని తర్వాత కొండగట్టు ఆ ప్రాంతాల్లో పోయి ఇచ్చిన అనేక మందికి ఇలా 44 కోట్లు ఇచ్చినామండి. 8 స్థానాలు పోటీ చేసి మీరు రాజకీయంగా ఇచ్చిర్రు, ఇక్కడ వాళ్ళు ఇవ్వలేదంటే మీరు 8 స్థానాల్లో పోటీ చేసిర్రు, ఓ రాజకీయ పార్టీగా ఉన్నారు, మీరు సేవ చేసారు, దాన్ని తప్పట్టట్లేదు. పవన్ కళ్యాణ్ ఇక్కడ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేసిరు కాబట్టి 8 స్థానాల్లో పోటీ చేసినా కూడా వాళ్ళు ఓట్లేసిర్రు. నేనేమంటున్నా, మిగతా రాజకీయ పార్టీలు వాళ్ళ కార్యకర్తలను కాపాడుకున్నట్టు
మీ ఆర్టీ ద్వారా నాకు చూపించండి అంటున్నాను. కార్యకర్తల గురించి కాదు ఇక్కడ డిస్కషన్. ఇవాళ ఆయన తెలంగాణ మొన్ననే ఓవరాల్ పెట్టిన కార్యకర్తలు ఏ ఒక్కొక్క పార్టీ కుటుంబానికి కాపాడుకుంటుంది, 5 లక్షలు ఇచ్చింది. ఏ పార్టీ ఇక్కడ కాపాడుకోవడం తర్వాత 70 డిస్కషన్ ఏళ్ళ పెడదాం. నుంచి ఉన్నదనుకుంటున్న నిజంగా పార్టీ సందర్భం కానీ వస్తే మళ్ళీ ఎవరు డిస్కషన్ ఈ పెడదాం. ప్రాంతానికి పుట్టిన పార్టీ అని ఒక్కటైనా లేదు, ఇచ్చిందా? నిజంగా సందర్భం వస్తే మీలాంటి వాళ్ళందరూ మళ్ళీ డిస్కషన్ పెడదాం. కార్యకర్తలు ఏ పార్టీ కాపాడుకుంటుంది అనేది. ఇక్కడ జరుగుతున్న డిస్కషన్ లో 2 ప్రాంతాల మధ్య వివాదాలు, అసలు లేనే విభేదాలు. లేదు. ఈ డిస్కషన్ వేస్ట్, ఇదంతా ఉత్తుదే. ఇప్పుడు మనోతరాయ్ మాట్లాడింది ఉత్తిరే, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడింది ఉత్తిరే, తెలంగాణ శ్యామ్ మాట్లాడింది ఉత్తిదే, బీఆర్ఎస్ పార్టీ నుంచి సంతోష్ మాట్లాడింది ఉత్తిదే, జగదీష్ రెడ్డి మాట్లాడింది అన్ని ఉత్తివేనా? జగదీష్ రెడ్డి గారు కూడా మాట్లాడారండి. జగదీష్ రెడ్డి గారు కూడా జగదీష్ రెడ్డి మాట్లాడింది ఉత్తిదేనా? నేను బీసీ బిడ్డ పైన జరిగిన దాడిని కప్పిపుచ్చుకోవడానికి ఇట్లా టర్న్ చేయడానికి అంతే. లేదు సంపత్ గారు, మీరు ఒక అరగంట క్రితం వరకు కూడా మేము అదే డిస్కషన్ లో ఉన్నాం. బారిత్రాలతో మేము మాట్లాడుకొచ్చాం, బారిత్రాలతో మాట్లాడించినాం, ఆయన భర్తతో మాట్లాడించినాం, నల్గొండకు సంబంధించిన నాయకులతో మాట్లాడించినాం. ఏ పక్కదారి పట్టించేది ఏం లేదు. బట్ ఇక్కడ జరుగుతున్న ఇష్యూ వల్ల ఇప్పుడు జరుగుతోంది. మీరు మళ్ళీ చెప్తున్నా 80% మంది సారీ చెప్పాలంటే చెప్పాలని చెప్తున్నారు. అంటే సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ కదా. ఈ వివాదం ఇక్కడతో ఫుల్ స్టాప్. ఎంతమంది, ఎన్ని కోట్ల మంది? కోట్ల మంది వస్తారా? మీకు వచ్చిన కోట్ల మంది వస్తారా? అంటే మీకు 4 కోట్ల మంది ప్రతినిధుల తరపున ఒక మాజీ మంత్రిగా జగదీష్ రెడ్డి మాట్లాడారు. 100 మంది పాల్గొన్నారా? 200 మందా, 10 మందా, 20 మందా? అది చెప్పండి. బీఆర్ఎస్ వర్షన్ మీద మనం సంతోష్ గారు ఏంటి, జగదీష్ రెడ్డి మాట్లాడారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అనిరుద్ రెడ్డి, అద్దంకి దయాకర్, వెంకట్ బల్మూర్, ఇప్పుడు మనోతరాయ్ గారు మాట్లాడారు, ఇందాక తెలంగాణ శ్యామ్, వీళ్ళందరూ మాట్లాడినంత కూడా తూచ్ ఇవన్నీ ఏం పని చేయమన్నట్టుగానే సంపత్ గారు చెప్తున్నారు, కొట్టిపారేస్తున్నారు. అసలు అక్కడ తప్పే జరగలేదు అంటున్నారు. అన్న మరి తప్పేం జరగలేదు కానీ సంపత్ భాయ్, మీ అధినేత మీకు గురించి మీరు అంతగానం కొట్లాడుతున్నారు కదా, మీరు జనసేన పార్టీ గురించి అంతగానం కొట్లాడుతున్నారు, అంత కవర్ చేస్తున్నారు కదా, మీ అధినేత చెప్పి ఒక ట్వీట్ పెట్టవచ్చు కదా, మీరు 30 సెకండ్లు కూడా పట్టదు. మీరు 4 కోట్ల మంది ప్రజలు, తెలంగాణ ప్రజల గురించి ఒక వ్యాఖ్య వచ్చిందంటే బాధ్యతాయుతంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ పెట్టడానికి ఏమైందండి? సంతోష్ గారు, ఇంతమంది ప్రజాప్రతినిధులు, నేను ఏమంటున్నానంటే నిజంగా నాకు తప్పు జరిగితే నిజంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు సంతోష్. అతను ప్రజలకి వెళ్ళి వచ్చినోడు, తను ఈజీగా చెప్తాడు. అందరు రాజకీయ నాయకులకి కాదు, మనం మిగతా వాళ్ళ లెక్క మనం కూడా అది మనం చేయొద్దు. మనం విఘ్నులని చదువుకున్న తెలంగాణ అంటే మాకు ఇష్టం, తెలంగాణ అంటే నా ప్రాణాన్ని, తెలంగాణలో పుట్టినందుకు నేను చాలా బాధపడుతున్నా అని చెప్పిండు కదా. అదే తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు కదా. ఈ టైంలో రియాక్ట్ అయ్యి ఒక ట్వీట్ పెట్టడానికి ఏమైతుంది? జనసేన పార్టీ నుంచి ఒక అఫీషియల్ ఒక ప్రకటన చేయడానికి ఏమైతుంది? ఇప్పుడు ఇంత చర్చ అవసరమా అని మీరు అంటున్నారు కదా. ఇంత చర్చ నిజంగా అవసరమా? ఆయన ఒక స్పందించవచ్చు కదా. ఆయన పవన్ కళ్యాణ్ గారు ఒక అభిమాన నటుడుగా, ఒక రాజకీయ రాజ్యాంగ పదవిలో ఉన్న డిప్యూటీ సీఎం గా ఆయన రెస్పాండ్ అవ్వచ్చు కదా. నేనేమంటున్నా అంటే శ్యామ్, సంతోష్ మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ సంపత్ గారు, సంతోష్ బీఆర్ఎస్